కొత్తగా ఏర్పడిన ఏపీ మంత్రివర్గంలో కొత్త వారికి చోటు ఇవ్వడాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సమర్థించారు. తెలుగుదేశం పార్టీ 4 కాలాల పాటు వర్ధిల్లాలంటే యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కేబినెట్ కూర్పులో సీనియర్, యంగ్ నేతల కలయిక బాగుందన్నారు యనమల రామకృష్ణుడు. మార్పు కోసం తీర్పిచ్చారు. మార్పు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం కానీ అదేవిధంగా పాలసీస్ కానీ సమాజంలో మార్పు కానీ ఇవన్నీ కావాలనేటువంటిది తెప్పించారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఉండవలసినటువంటి అవసరం ఉందా మంత్రివర్గం కూడా. ఇంకేదంటే మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను, యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు యంగర్ జనరేషన్ని అకామిడేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా అకామిడేట్ చేస్తూ ఉంటే ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ 4 కాలాల పాటు ఉంటుంది. ఇది నేను 2007 సంవత్సరంలో ఫస్ట్గా మహానాడులో చెప్పాను నా స్పీచ్లో. తర్వాత 2009లో కూడా చెప్పాను. అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది ఈ క్యాబినెట్లో. ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వడానికి అందరూ కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం. అంటే అది యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి అదేవిధంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆనాడు నేను 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చారు. సో చిత్తశుద్ధితోటి లాయల్టీ తోటి పనిచేస్తే, కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఎవరైనా 4 కాలాల పాటు నాయకుడిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ ఏదైతే కేబినెట్ కూర్పు ఉందో ఆ కూర్పు తప్పకుండా 100% బ్రహ్మాండంగా ఉంది. వెల్కమ్ చేస్తున్నాం కూడా అందరూ కూడా. అంచేత సీనియర్స్ అనేటువంటిది నేను చెప్పాను, మీరు ఒకసారి ఆ రోజున పేపర్లు చూస్తే తెలుస్తుంది. సీనియర్స్ అనేటువంటిది పార్టీకి ఉపయోగపడాలి. అదేవిధంగా మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి. కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీ అని అంతే, కింద వాళ్ళకి మనం సంపాదించినప్పుడు మన కింద వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు. అంచేత ఏంటంటే ఎప్పటికప్పుడు పాత నీరు బాగా ఎప్పుడు కూడా పాత నీరు కొత్త నీరు కలుస్తూనే ఉంటాయి. ఆ కలయిక అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతే ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ 50% యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు. ఇప్పుడేదో సీఎం గారితో కూడా మాట్లాడొచ్చాం కొన్ని విషయాలు, అవన్నీ కూడా త్వరలో అమలు చేస్తాం. ఏం చేతంటే మేము ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు తగ్గట్టుగా మేము మార్పు చేస్తామని మేము హామీలు ఇచ్చాం. ఆ మార్పు భవిష్యత్తులో జరగాలి. అదేవిధంగా ఒక క్యాబినెట్ కాకుండా మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఏదైతే ప్రజలు ఆశ పెట్టుకున్నారో రాష్ట్రానికి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నారో ఇవన్నీ చేయవలసిందే. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కూటమి